చదవబడినటువంటి వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసి ముందుకు మనం సాగుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో నుండి మాకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేయండి, నడిపించండి, కృప ఇచ్చండి. నీ కృపాస్థలకు అప్పగిస్తున్నాను. నేను మాట్లాడితే ఎవరికి మేలు కలగదు, కానీ మీరు మాత్రమే మాట్లాడి మమ్మలను తృప్తిపరచమని మరి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు నడిపించండి, సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి వారికి మీరు అనుగ్రహించి నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఏలియా ఎలీషాని శిష్యునిగా మరి పిలవడం మరి రాజులు 1వ గ్రంథంలో మరి 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనించాం, ఇది నేర్చుకున్నాం. తర్వాత ఏలియా ఎలీషా మీద తన వస్త్రాన్ని వేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. తనకి ఆకర్షితుడయ్యాడు ఎలీషా. ఇది శిష్యరకంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే ఏలియా పిలిచాడో తన 12 అరకల వ్యవసాయాన్ని, తల్లిదండ్రులను, సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిని వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తరువాత మరి గిల్గాలు నుండి మరి వాళ్ళు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఏలియా ఎలీషా ప్రయాణం అవుతూ కొంత దూరం వచ్చిన తర్వాత ఏలియా అన్నాడు, అయ్యా దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు. అయ్యా నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు నా వెంట రావద్దు అన్నాడు. ఏలియా ఎలీషాని పిలిచినది దేనికి అంటే తనను వెంబడించడానికి పిలిచాడు. ఎవరిని? ఏలియాని వెంబడించడానికి ఎలీషాని పిలిచాడు. పిలిచిన ఆయనే ఏమంటా ఉన్నాడు అంటే, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు కనుక నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు అక్కడికి రావద్దు అన్నాడు. నేను ముందే చెప్పాను, ఎలీషా మంచి సమర్పణ కలిగినటువంటి వాడు అని. మరి ఇక్కడ నిలిచిపోతే తనను పిలిచిన మరి పిలిపేంగాను, అక్కడ నిలబడిపోతే అక్కడే ఆగిపోతే తనకు ప్రయోజనం ఏముంది? ఏమండి, తనకు ప్రయోజనం ఏముంది? ఆలోచించాడు ఎలీషా. ఆలోచించి ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఇక్కడ ఉండడానికి కాదు నేను నీతో వచ్చింది, ఇక్కడ ఆగిపోవటానికి కాదు నేను సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడించింది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా అక్కడికే వెళతాను. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను. నీవు వెళ్ళి చోటికి నేను వస్తా అని చెప్పి ఒక సమర్పణ కలిగినటువంటి వాడు. ఒకటి సమర్పణ, మొదటి సమర్పణ సమస్తాన్ని త్యాగం చేసి ఏలియాను వెంబడించాడు ఎలీషా. రెండో సమర్పణ తను ఉండమన్న చోట ఉండకుండా
నేను కూడా నీతోనే వస్తా అని చెప్పేసి తీర్మానం తీసుకున్నాడు ఎలీషా. ప్రియమైన వారలారా, ఇలాగా సాగిపోతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళారు. బేతేలుకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఎలీషాతో మరి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు రెండోసారి. దేవుడు నన్ను రమ్మంటున్నాడు. ఎక్కడికి? వాక్యం చదవండి. బేతేలు అయిపోయింది. బేతేలు దగ్గర నుండి బయలుదేరారు వీళ్ళు మరలా. ప్రవక్తలు అక్కడ ఏమన్నారంటే, నీ గురువైనటువంటి ఏలియాని దేవుడు సుడిగాలి చేత తీసుకొని వెళ్తాడు, ఈ సంగతి నీకు తెలుసా అంటే, నాకు తెలుసులే కానీ మీరు ఆగండి అని చెప్పాడు. ఆ తర్వాత ఏలియా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నీ దగ్గరికి నీ వెంటే వస్తా, నిన్ను విడవడానికి నేను నిన్ను వెంబడించలేదు, నీతో ఉండడానికే నేను నిన్ను వెంబడించాను అని అన్నాడు. మొట్టమొదట గిల్గాల్ నుండి బయలుదేరినప్పుడు బేతేలుకి వెళ్తున్నా, నువ్వు ఎక్కడే ఉండయ్యా, దేవుడు నన్ను వెళ్ళమంటే వెళ్తున్నా, నువ్వు ఎక్కడ ఉండమంటే ఎలీషా ఏమన్నాడు, నేను ఉండను, నీతోనే ఉంటాను అన్నాడు. రెండవదిగా యెరికోకి వెళ్ళమంటున్నాడయ్యా, నువ్వు ఆగిపోయి ఎక్కడంటే నేను నీతోనే వస్తా అని తీర్మానం తీసుకున్నాడు. అక్కడ నుండి మరి యోర్దానికి వెళ్ళమంటున్నాడయ్యా, నువ్వు ఇక్కడ ఉండయ్యా ఎలీషా అంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడవలేదు ఏలియాని ఎలీషా విడిచిపెట్టలేదు. ఏలియాని విడువనటువంటి ఎలీషాకి ఏం ప్రయోజనం కలిగింది? ఏలియాను విడవనటువంటి ఎలీషాకి ఏం మేలు జరిగింది? ఏలియాను విడవనటువంటి ఎలీషా ఏం చేశాడు అని ముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఎలీషా. ఏలియా ఎన్నైతే కార్యాలు చేశాడో ఎలీషా అంతకంతకు రెట్టింపు కార్యాలు చేశాడు. ఏలియా 8 రకాలుగా 8 కార్యాలు చేస్తే ఎలీషా 16 కార్యాలను జరిగించాడు. చూడండి, గురు శిష్యత్వంలో ఉన్నటువంటి ఆధిక్యత, శిష్యత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, శిష్యత్వంలో ఉన్నటువంటి సమర్పణ కలిగినటువంటి ఎలీషా 16 రకాలైన కార్యాలను చేశాడు. అంటారు కదా, గురువును మించిన శిష్యుడని. యేసు ప్రభువు కూడా ఆయన దారిని వెళుతూ మొట్టమొదటగా పిలిచిన శిష్యులు ఎవరంటే పేతురు, యోహానా. పేతురుని వాళ్ళ సహోదరుడైనటువంటి ఎవరు తెలుసా? పేతురు సహోదరుడు ఎవరో? యోహాను కాదు, ఎవరు తెలుసా? అంద్రెయ. పేతురు యొక్క సహోదరుడు అంద్రెయ. యోహాను, యాకోబు వీళ్ళు సహోదరులు.
అంద్రయ, పేతురు, యోహాను, పేతురున్నో అంద్రయ, వీళ్ళిద్దరూ సహోదరులు. మొట్టమొదటిగా పేతురుని పిలిచాడు, ఆ తర్వాత అంద్రయను పిలిచాడు, ఆ తర్వాత యోహాను, యాకోబులను పిలిచాడు. ఇలా తాను 12 మందిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. పిలిచినవాడు పిలిచినట్టుగా ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టలేదు. ఏలియా శిష్యుణ్ణి వదిలేయలేదు. యేసు ప్రభు తన శిష్యుల్ని వదిలేయలేదు. ఏలియా ఏం చేశాడు? ఈ వారం అది నేర్చుకుందాం. ఏలియా తన శిష్యుడికి ఏమిచ్చాడు? ఇది తర్వాత నేర్చుకుందాం. ప్రియులారా, ఎరికోలో ఉన్న 50 మంది ప్రవక్తలు ఎలీషాని చూసి అంటున్నాడు, ఇదిగో నీ గురువును దేవుడు పైకి తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అని. నాకు తెలుసులే అయ్యా అన్నాడు. ఎలీషా ఊరికనే ఏలియాను వెంబడించలేదు. ఎలీషాకి అర్థమైంది ఏంటనంటే, దేవుడు ఏలియాని పరమునకు చేర్చుకోబోతూ ఉన్నాడు. అంటే ఏలియా యొక్క ఆత్మ, ఏలియాలో ఉన్నటువంటి జీవాత్మ, దేవుని యొక్క ఆత్మ గొప్పది. ఆ గొప్ప ఆత్మలో నాకు పాలు ఉంటుంది అని ఎవరన్నారు? ఎలీషాకి అర్థమయ్యింది. దేవుని స్తుతించండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నేను మీకు చెప్పేది ఒకటే, మీ యొక్క పిల్లలను మీరు బంధించబాకండి, సేవకుడితో ఉంచండి. మీ పిల్లలు మీరు బంధించబాకండి, ఇంట్లోనే ఉండు, ఎందుకు అడగబోయేదని. ఒకవేళ ఎవరన్నా వస్తే వెనక్కి తిరిగి పిలవకండి వాళ్ళని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అనంటే, సేవకుడితో తిరిగినటువంటి వాడు సేవకుడు అవుతాడు, దొంగోడితో తిరిగినటువంటి వాడు దొంగోడు అవుతాడు. పేకాట ఆడేవాడితో తిరిగిన వాడు పేకాట నేర్చుకుంటాడు, వ్యభిచారం చేసేవాడితో తిరిగిన వాడు వ్యభిచారాన్ని నేర్చుకుంటాడు, ప్రియమైన త్రాగుబోతోడితో తిరిగిన వాడు త్రాగుడు నేర్చుకుంటారు. నీ పిల్లల నాశనం అవటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కనుక మీరు ఒక్కటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయ్యగారికి వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏంటో చూడు, అక్కడ ఉంటే మంచిది అని చెప్పేసి మీ పిల్లలకు మీరు నేర్పించండి. మీరు నేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తులో గొప్పవారు అవుతారు, వారి వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రాలు. అర్థమైందా? నీ పిల్లలు యాజకుడి వల్ల గొప్పవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అయిన పిల్లల వల్ల మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైనా నా మాటలు? కనుక ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. శిష్యరకంలో ఉండటంలో ఉన్న రహస్యం అది నీకు తెలియదు. నీకు ఎట్లా కనిపిస్తుంది అంటే, అయ్యగారి దగ్గర పని చేస్తుండో, అయ్యగారి ఇంట్లో పని చేస్తుండో, వాళ్ళ అమ్మాయి లేదా, ఆ అమ్మాయి చేసుకోలేదా, నువ్వెందుకు బావాలా? ఏమండి, ఒకసారి ఈ వాక్యాన్ని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో నుండి మనం చదువుదాం. చూడండి, మొదటి వచనం. అంతేనా? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలండి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్దాం. హల్లెలూయా. బాలుడైన సమూయేలు, జాగ్రత్తగా గమనించాలి. బాలుడైన సమూయేలు
ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు పరిచర్య? ఏం చెబుతున్నారు? బాలుడైనా, నా మాట అర్థమైందా? పరిచర్య ఎవరు చేస్తున్నారు అంటే చెప్పండి. సమూయేలు చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు చెప్పండి? ఎవరికి చేస్తున్నాడు? ఏలియాకి కాదా పరిచర్య చేసేది? నేను అడిగిన దాన్ని చెప్పండి. ఈయన ఏలియాకి కాదా పరిచర్య చేసేది సమూయేలు? అరే నేను అడిగిన దానికి చెప్పండి. సమూయేలు పరిచర్య చేసేది ఏలియాకి కాదా? అరే మళ్ళీ జాగ్రత్త. నీ పిల్లలు నీతో ఉంచుకుంటే పైల్లోకి రారు. అర్థమైందా? నీ పిల్లలు నీతో ఉంచుకుంటే ఉపయోగంలో ఉండరు. నీ పిల్లలు దేవుని సేవకుల దగ్గర ఎప్పుడు పెరుగుతారో అప్పుడు ఆశీర్వదించబడతాడు. హన్నా కుమారుడు సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. నీ పిల్లలు గుడవడానికి ఒప్పుకోరు. మీరు నీ పిల్లలు నీ పిల్లల చేత నీ ఇల్లు వాకిళ్ళు ఊడిపెత్తావు, కానీ నీ పిల్లల చేత దేవుని మందిర ఆవరణాన్ని ఊడిపించరు. ఈ యొక్క సమూయేలు ఏలీ ఎదుట దేవునికి పరిచర్య చేస్తున్న సమూయేలు ఎంత గొప్పవాడు అని అంటే ప్రియులరా, ఆయన 40 మంది రాజులను అభిషేకించినటువంటి వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమందిని అభిషేకించాడు? 40 మంది రాజులను అభిషేకించిన వాడు. సామాన్యమైన వాడు కాదు సమూయేలు. సామాన్యమైన వాడు కాదు సమూయేలు. సమూయేలు ఏది చెబుతాడో ఆ నోటి వాక్కు అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సమూయేలు ఎవరికి శిష్యుడయ్యాడు చెప్పాలి? ఏలీకి శిష్యుడయ్యాడు. ఏలీకి శిష్యుడైన సమూయేలు అలా వదిలేశాడా దేవుడు? అలా వదిలేశాడా ఈ యొక్క ఏలీ? జాగ్రత్త. మనం మన పిల్లలకు తల్లిదండ్రులు అయి ఉన్నాం. పరిచర్య నేర్పించాలి. పరిచర్య నేర్పించాలి. సేవకుడిలో పనిచేస్తున్న దేవుని ఆత్మాభిషేకం సేవకుని దగ్గర ఉంటున్న ఆ పిల్లల మీదకి దిగి వస్తుంది. దిగి వస్తుంది. ఊరికినే రావాలి అని కోరుకోబాకండి. ఊరికినే రాదు. వాళ్ళు సమర్పణ కలిగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళు ఎవరిని వెంబడించేవారు అయి ఉండాలి. చెప్పాలి, ఎవరిని వెంబడించేవారు అయి ఉండాలి? తన పైనున్న సేవకులను వెంబడించేవారు అయి ఉండాలి. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు దేవుని మందిర ఆవరణంలోను, నీ పిల్లలు దేవుని సేవకుడైన ఇంటి ఆవరణలోనూ పెరిగితే పిల్లలు ఆశీర్వదించబడతారు తప్ప నీ పిల్లలను నువ్వు పెంచుకుంటే వారి జీవితంలో ఆశీర్వదింపబడరు. ఇది ఖచ్చితమైన వాక్కు. నా నోట పలుకుతున్నది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు. కనుక ప్రభునందు ప్రియులరా, ఏలియాను వెంబడిస్తున్న ఎలీషాని ఏలియా ఊరికినే వదిలివేయలేదు. దేవుడు ఏలియా వెళ్ళిపోతూ ఉండగా
ఎలీషాని నేను పైకి వెళ్ళిపోతున్నా, ఇక నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవయ్యా అని ఏమాత్రం కూడా చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భంలో మరొక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇక్కడ అత్తాకోడళ్ళు కనిపిస్తారు మనకి. ఒక అత్త, ఇద్దరు కోడళ్ళు కనిపిస్తారు మనకి. వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి భర్త అయినటువంటి ఎలీమెలెకు ఆయన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు విధురాళ్ళు అయి ఉన్నారు. ఆమె అంది, అత్తగారు ఏమందంటే, అమ్మాయి నా కుమార్తెలారా మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళండి, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోనండి అని చెప్తాం. చదువుదాం చూడండి సందర్భం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి నేను పురుషునితో ఉండి కుమారులను కనినను, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుంటారా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉంటారా? నా కుమార్తెలారా అలాంటిది జరగకూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్ములను నొప్పించునంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినది అని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె నీ తోడి కోడలైన తమ జనుల యొద్దకును తన దేవుని యొద్దకును వెళ్ళిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని సమర్పణ చేసుకుంటుంది. ప్రియులారా, ఎల్కానా కుటుంబం, ఎలీమెలెకు కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ నివసించిన తర్వాత కొంతకాలానికి ఆ ఇంట్లో పురుషులు అనేవాళ్ళు లేరు. నయోమి భర్త లేడు, ఆ ఇద్దరికి కూడా ఆ భర్తలైనటువంటి మహలోను కిల్యోను కూడా లేరు. అయితే నయోమి ఇక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే, దేవుడు బెత్లెహేమును దర్శించెను అని
జ్ఞాపకం చేసుకొని తిరిగి ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఆమె అంటుంది కదా, తీర్మానం చేసుకున్న ఆమె, అమ్మా ఇక మీరు మీ ఇళ్ళకి వెళ్ళొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొని సుఖముగా ఉండవచ్చు అని చెప్పింది. వెంటనే ఇద్దరు కూడా ఎలుగెత్తి ఏడ్చి ఓర్పాతనే చక్కగా ముద్దు పెట్టుకుంది. తన పుట్టింటికి వెళ్ళిపోయి తన యవ్వన జీవితం పాడవకూడదని ఏం చేసింది అని అంటే వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అదే యవ్వన కాలంలో ఉన్న తన తోడి కోడలైనటువంటి రూతు, అదే యవ్వన కాలంలో ఉన్న నయోమి కోడలైనటువంటి రూతు ఆమెతో కూడా చెప్తుంది వెళ్ళమంది. రూతు ఏమని ఒక తీర్మానం తీసుకుందో తెలుసా? నన్ను వెళ్ళమని నువ్వు నన్ను అడగటానికి అడగొద్దు, అందుకు నన్ను బ్రతిమలాడుకుంటా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతా, అక్కడే పాతి పెట్టబడతా. నేను నిన్ను విడువను. ఆమేన్ చెప్పండి. నేను నిన్ను విడువను. ఓరి పిచ్చమోహం నానా, నన్ను విడవపోతే నీకెట్ట కుదురుద్ది? నా దగ్గర ఏముంది, ఏం శక్తి ఉంది? నేను ముసలిదాన్ని అయిపోయా కదా, నేను భర్తతో పండుకోగలనా? భర్త దగ్గర పడుకొని పిల్లలను కనగలనా? ఒకవేళ కన్నా ఇంకెందుకమ్మా, నువ్వు ముసలిదాన్ని అయితే పిల్లదా ఎందుకమ్మా అంటే, ఆ మాట మాత్రం నీవు నన్ను అనవద్దు. నీతోనే వస్తా, నీతోనే వస్తా, నీతోనే ఉంటా, నీతోనే తింటా, నీతోనే పడుకుంటా. నువ్వే నా సర్వం. ఎవరిని వెంబడించింది రూతు? చెప్పండి, ఎవరిని వెంబడించింది రూతు? విడిచిపెట్టాడా దేవుడు? దేవుడు రూతును ఏమాత్రం కూడా విడవలేదు. ఒక మాట, మంచి మాట పలుకుతుంది తెలుసా? ఇదిగో అత్త, మరణం తప్ప నిన్ను నన్ను మరి ప్రత్యేకించడానికి ఏది అడ్డం రాకూడదో. ఒకవేళ అలాంటి పరిస్థితులు జరిగితే అది దేవునికి ఈడని నేను అనుకుంటాను. కనుక నేను నిన్ను విడవాలన్నా, నువ్వు నన్ను విడవాలన్నా మరణమే అయి ఉండాలి ఎవరో ఒకళ్ళు. కనుక నేను మాత్రం నిన్ను విడువను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని ఒక చక్కని తీర్మానం చేసుకుంది. చేసినటువంటి ఆమె, నయోమిని వెంబడించినటువంటి ఆమె, ప్రియులరా, ఆ దేశములో అనగా యోధా బెత్లెహేములో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అతనే వివాహం, బోయజ్ అనేటువంటిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి, ఆయన వంశావళిని వృద్ధి చెందించడానికి కారణమైనది రూతు. దేవునికి స్తోత్రం చెప్తారా? రూతు యేసు ప్రభు వారికి ఏమవుద్దంటే నాయనమ్మ ఇద్దన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. బోయజ్ రూతునందు ఓబేదుని కనెను, ఓబేదు రాజైన యెషయిని కనెను, యెషయిని కనెను, యెషయి దావీదుని కనెను. దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చరిత్ర పుటల్లో రూతు పేరు నిలిచిపోయిందా, లేకపోతే ఓర్పా పేరు నిలిచిపోయిందా? చెప్పండి ఒకసారి, అందరు చెప్పాలి, ఆలోచన చేయండి. చరిత్ర పుటల్లో యేసుక్రీస్తు వంశావళి లిఖించిన లెక్క ప్రకారంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి, లూకా సువార్త 3వ అధ్యాయం 1 నుంచి ఉన్న ఈ వంశావళి లెక్కింపుల్లో రూతు పేరు వ్రాయబడి ఉన్నది. మరి నీ పేరు ఎక్కడ వ్రాయబడింది? నీ పిల్లల పేరు ఎక్కడ రాయబడుతుంది? నీ పిల్లలకి నేర్పిస్తున్నారా మీరు? అటు వెళ్ళు, అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళండి,
ఆ మందిరంకి వెళ్ళి చూడండి, మనం చూసేది లేదు, మన పిల్లలు చూసేది లేదు కదా. మనం చూసేది లేదు, మన పిల్లలు చూసేది లేదు. జాగ్రత్త. అందుకే నువ్వు ఆశీర్వదించబడింది, అందుకే నీవు ఆశీర్వదించబడింది. ఎప్పుడైతే నీ పిల్లల్ని దేవుని దగ్గర, దేవుని సేవకుడి దగ్గర వదిలేసి ఆయన ఆధ్వర్యంలో బిడ్డలు పెరుగుతారో, మందిరం ఆవరణంలో పెరుగుతారో. ఏమంటే ఇది నేను కావాలి అని నేను చెప్పేది కాదు. ఇది ఇప్పుడు వాక్యం ఏం చూపించింది? సమూయేలు గ్రంథంలో ఎవరిని చూసాం? సమూయేలుని చూసావు. రూతు గ్రంథంలో ఎవరిని చూసావు? రూతుని చూసావు. మరి ఇప్పుడు రాజుల గ్రంథంలో ఎవరిని చూస్తున్నాం? ఏలియా, ఎలీషాలను చూస్తున్నాం. ఎలీషా గురువైనటువంటి ఏలియా తనను వెంబడించినటువంటి ఎలీషాను ఊరికినే ఎంత మాత్రం కూడా వదిలివేయలేదు. బాయ్, నేను యోర్దానికి వెళ్తున్నా, నువ్వు అక్కడే ఉండు అంటే నేను ఉండను అన్నాడు. యోర్దాన్ దగ్గరికి వెళ్ళారు. యోర్దాన్ దగ్గరికి వెళ్ళారు. ఏం చేశారు? ఏలియా మీద ఉన్నటువంటి ఆ దుప్పటిని చక్కగా తీశాడు, మడత పెట్టాడు. గట్టిగా ఒక సరిపోయితే ఆ నీళ్ళ మీద పెట్టి కొడితే ఆ దరి నుంచి ఈ దరికి చక్కగా దారిచ్చింది. చక్కగా దారిచ్చింది. ఆ దారిలో నడిచిపోయారు. ఎవరు నడిచారు? మొట్టమొదట ఏలియా నడిచాడు. రెండవదిగా ఎవరు నడిచారు? ఎలీషా నడిచారు. ప్రియులారా, మనం యెహోషువ గ్రంథాన్ని గమనిస్తే యెహోషువ గ్రంథంలో మరి యోర్దాను దాటి అవతలకి యెరికో పట్టణానికి వెళ్ళాలి. యెరికో పట్టణానికి వెళ్ళాలంటే ఏం అడ్డం ఉంది? యోర్దాను అడ్డం ఉంది. యోర్దాను నది అడ్డం ఉంది కనుక మరి ఎలా వెళ్ళాలి అంటే దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా యాజకుల పాదాలు చెప్పండి నీటిని తాకగానే అవి ప్రవహించటం ఆగిపోదు. ఆ నీళ్లు పాదాల మట్టుకే వస్తే మీరు క్షేమంగా మందసాన్ని ముందు ఎత్తుకొని ఆ వెనక మీరు అందరు నడవమన్నారు. దేవునికి స్తోత్రాలు. నేను ఒక విషయాన్ని చెప్తాను. ఈ యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటినటువంటి మన పితరులు నీళ్లను తాకారు. వాళ్ళ పాదాలు నీళ్ళలో తడిసినాయి. తడవలేదా? తడిసినాయి. మీరు యెహోషువ గ్రంథాన్ని చదవండి. 2, 3 అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. కోతకాలమంతయు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల అరికాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున ఆదామనుపురమునద్ద ఏకరాశిగా నిలిచెను. ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా
యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదట ఈ యెహోషువ నాయకత్వంలో యాజకులు నిబంధన, యెహోవా నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నీళ్లను తాకగానే అన్న దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు యాజకుల కాళ్ళు యోర్దాను నదిలో తడిసినాయా? చెప్పండి, తడిసినాయా? ఆ తర్వాత దేవుడు వాటిని దూరంగా ప్రవహించకుండా ఎక్కడో ఆపివేశాడు. ఆ తర్వాత ఏమని రాయబడింది? వారు యాజకులు అంటే ఇశ్రాయేలీలందరూ దాటిపోయే వరకు నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు అక్కడ ఆరిన నేలను నిలిచిపోయిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, మందసాన్ని వెంబడించినటువంటి వారు, మందసాన్ని మోస్తున్నటువంటి వారు, పిల్లరా, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే మందసాన్ని మోయటం నేర్పిస్తారు. నీ పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే యొర్దాను అనుభవాన్ని కలిగి ఉంటారు. నీ యొక్క పిల్లలు దేవుని ఆవరణంలో ఉంటే నిబంధన మందసాన్ని మోసే లెక్కలోకి వస్తారు. అలాంటి దాన్ని వదిలేసి నీ పిల్లలను అద్దాల మేడలో పెంచు. అద్దాల మేడలో పెంచి జాగ్రత్త. ఎక్కడ పెంచుతున్నారు మీ పిల్లల్ని? అది ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే యోర్దాను ఏలియా ఏం చేశాడు అని అంటే, దుప్పటిని మడత పెట్టి దాన్ని కొట్టగా దరి నుండి ఈ దరి వరకు ఏం చేసింది? చీలిపోయింది, విడిపోయింది, విడగొట్టబడినది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పిల్లలారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లలు గనక అలాగే సేవకులను వెంబడిస్తే మీకును లోకమునకును మధ్య ఉన్న పాప నిబంధన, పాప నియమముల యొక్క వరవడిని వారు కొట్టగలిగేటువంటి ఆత్మాభిషేకాన్ని కలిగినటువంటి వారై లోకాన్ని నిన్ను వేరు చేసి దేవునితో కూడా సమాధాన పడేటువంటి వారిని గాను ఆయన రాజ్యమునకు వారసులుగా మీరు చేరు వరకు మీ పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఎక్కడ పెంచుతావు? మనం ఇప్పుడు ఆరాధన ముగిసిన తర్వాత ఎట్టోళ్ళం అట్టే పోతాం, కానీ ఎవరో ఒకళ్ళుండి చేపలు తెస్తారు వెనక. మళ్ళా నువ్వు కూర్చున్న చేప నువ్వే తీయవు. ఏమండే, నువ్వు కూర్చున్న చేప నువ్వే తీయవు. నువ్వు కూర్చున్న కుర్చీ నువ్వే వేరే కుర్చీలో వేయవు. నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడు నీకు బహుమానాన్ని ఎలా ఇస్తాడు? దేవుడు నీకు ఎలాగ మేలు చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. శిష్యుడిగా వెంబడించటం వల్ల కలుగుతున్నటువంటి మేలు ఎంత గొప్పగా ఉందో చూడాలి. ఇద్దరు కూడా ఈ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళిపోయారు. అగ్ని రథాలు, గుర్రాలు ఏలియా దగ్గరికి వచ్చాయి. ఏలియాని ఎత్తుకొని పోతా ఉన్నాయి. ఎలీషా ఇలాగే తలకాయ ఉంచుకొని చూడాల. ఏం చేశాడు? కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. ఏలియా కంటికి కనబడే వరకు చూస్తూ ఉన్నాడు. ఏలియా అన్నాడు, అయ్యా
నేను నీ దగ్గర నుండి తీసివేయబడక మునుపు నా వల్ల నీకేం కావాలి, నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు ఎలీషా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా యెహోవా నీకిచ్చినటువంటి ఆత్మలో నాకు 2 పాళ్ళ ఆత్మనివ్వయ్యా అన్నాడు. అబ్బో, నువ్వు అడిగిన ప్రశ్న మామూలుగా లేదు, నువ్వు కోరిన కోరిక మామూలుగా లేదయ్యా. అది ఆయన చిత్తం అయితే ఆయన ఇస్తాడు, లేకపోతే నేను చేసేది ఏమి లేదన్నాడు. కానీ ఎలీషా నిరీక్షణ ఏంటో తెలుసా? ఏలియా మీదన్నా ఆత్మను, తన ఆత్మను అనగా దేవుని యొక్క ఆత్మను, ఏలియా యొక్క ఆత్మను దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం, అనే నమ్మిక చొప్పున ఎలీషా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ నిరాశ చేయలేదు దేవుడు. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన చెప్పాలి, ఆశగల ప్రాణమును ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎదురు చూసిన ఎలీషా పైకి దేవుని అభిషేకపు ఆత్మ దిగి వచ్చింది. ఏలియా తన మీదనున్న దుప్పటిని తీసి కింద వేశాడు, ఇసిరేశాడు. అది ఎలీషా దగ్గర పడింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మొట్టమొదట ఏలియా తన ఆత్మన ఇచ్చాడు, ఆ తర్వాత దేవుడు తన ఆత్మతో ఎలీషాని నింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పాళ్ళ ఆత్మను పొందుకున్నారు చెప్పాలి. ఎన్ని పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు ఎలీషా? నీ పిల్లల సేవకుడి దగ్గర ఉంటే సేవకుని మీద ఉన్న అభిషేకం నీ పిల్లల మీదకి వస్తుంది. ఆ తర్వాత నన్ను అభిషేకించినటువంటి నా దేవుని యొక్క ఆత్మ అభిషేకం రెండవది నీ పిల్లల మీదకి వస్తుంది. అలాగా ఎవరైనా సరే అయ్యగారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక పని చెబుతారు, నేనే పని చేపి ఇట్లా పిల్లలకు పని చెప్పట్లేదు, వాళ్ళు పని చేపిస్తారు అని చెప్పేసి మీ పిల్లల్ని వాళ్ళకు వచ్చే ఆశీర్వాదం, వాళ్ళ ద్వారా మీకు వచ్చే ఆశీర్వాదాన్ని చెడగొట్టుకోబాకండి. చెడగొట్టుకున్నటువంటి ఓర్ప అడ్రస్ లేదు. అజాపజా ఉందా? ఆశించినటువంటి రూతు, వెంబడించినటువంటి రూతు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇంకో విషయం చెప్పనా? విధవరాలైన నయోమిని వెంబడించిన రూతు పేరు మీద పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రంథాన్ని రాసి ఈ బైబిల్లో అమర్చటానికి దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీకేం ఆశీర్వాదం వస్తుంది? నీ పిల్లలకి ఏం ఆశీర్వాదం ఉంది? ఇవన్నీ తెలియక అయ్యగారింటికి ఎందుకు ఏదో ఒక పని చేపిస్తారు. అయ్యగారి ఇంటికి ఎందుకు ఆయన చుట్టూ కూర్చోబెట్టుకొని సీరియల్ చూపిస్తాడా, సినిమాలు చూపిస్తాడా, సినిమా పాటలు వినిపిస్తాడా? ఏం చేస్తాడో? సావుకుడు చేసే పని ఏంటి? ఏం చేస్తాడు? పిల్లల్ని పెట్టుకొని ఎదిగి వస్తున్న పిల్లల్ని ఎలా పెరగాలో నేర్పించి చక్కని మార్గంలో నడిపించే ప్రయత్నాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏలియాను వెంబడించిన ఎలీషా ఊరికనే వెను తిరగలేదు. దేవుని మొట్టమొదట ఏలియా ఆత్మను దేవుడు ఆయన అనుగ్రహించాడు. రెండవదిగా దేవుని అభిషేకాన్ని తిరిగి మరలా ఎలీషాకి ఇచ్చాడు. 2 పాళ్ళ ఆత్మ గలవాడై ఎలీషా తిరిగి ఆ దుప్పటిని తీసుకొని యోర్దాను నదికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా యోర్దాను దాటాలి. ఏం చెయ్యాలని ఆలోచన చేయలేదు. ఆ దుప్పటిని మడతబెట్టాడు. ఏలియా ఏం చేశాడో అదే చేశాడు ఎలీషా. యోర్దాను అటు ఇటు
రెండు పాయలుగా తొలగిపోయింది, విభాగించబడింది, విడిపోయింది. ఏలియా ఏం చేశాడో ఎలీషా కూడా అదే చేశాడు. ఇంకా ముందు ముందు జీవితంలో ఏలియా కంటే ఘనమైన గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా. వాటిని ముందు ముందు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉంటున్నా నువ్వేం చేయటానికి తీర్మానం చేసుకుంటున్నావు? ప్రభు సన్నిధికి వస్తున్నా నువ్వు ఏం చేయటానికి తీర్మానం చేసుకుంటా ఉన్నావు? ఒక సమూయేలు వలె చక్కని తీర్మానాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ఒక హన్నా వలె చక్కని తీర్మానాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే రూతు వలె ఒక చక్కని తీర్మానాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ఎలీషా వలె ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నా? ఎలీషాని ఏమన్నాడు? నువ్వేడుండయా అంటే నేను ఉండను. నువ్వేడుండయా నేను ఉండను. నువ్వేడుండువయ్యా నేను ఉండను. నేను నీతోనే వస్తా. చూడండి, వీరిని ఏమాత్రం కూడా వారు విడిచిపెట్టలేదు. ఏలియాను వెంబడించిన ఎలీషా ఏలియా దేవుని ఆత్మను కలిగిన వాడై, 2 పాళ్ళ ఆత్మను తీసుకున్నటువంటి వాడై అదే యోర్దాను నదిని చీల్చాడు. ఆ తర్వాత ఇంకా ముందు జీవితంలో గొప్ప కార్యాలు ఉన్నాయి. అవి కూడా మనం ధ్యానించబోతూ ఉన్నాం. రూతును వెంబడించిన విధవరాలు, అసలు ఈ అమ్మాయికి లోకంలో ఆలోచన చేసి దీనికి బుద్ధి లేదు. మొగుడు చచ్చి ఉండమంటే పోతుంది, ఈ మొగుడు చచ్చింది, దానికేం లాభం అని చెప్పి అనుకునే లోకం అనుకోక మానలేదు. అనుకున్నారు, కానీ తన నిర్ణయాన్ని మార్చుకోనటువంటి రూతు యేసు ప్రభు వారి వంశంలో లెక్కించబడినది. బాల్యంలోనే దేవుని ఆధ్వర్యంలో పెరిగిన, దేవుని మందిర ఆవరణంలో పెరిగిన ఈ యొక్క సమూయేలు అనేక మంది రాజులను అభిషేకించినటువంటి వాడు. అందుకని చక్కని ఒక మాట దావీదు రాశాడు. ఒక మాటను ఏమని రాశాడంటే 52వ కీర్తన అనుకుంటా, చూడండి. 52వ కీర్తన 8వ వచనం చూడండి. నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి ఈ యొక్క దావీదు ఏమంటున్నాడు అనంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. సమూయేలు అలాగే పెరిగాడు. సమూయేలు పచ్చని మొక్క వలె పెరిగాడు. ఆ మొక్క నీడను ఆశ్రయించిన వారిలో అనేకులు ప్రయోజకులయ్యారు, రాజులయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి. సమూయేలు మొట్టమొదటిగా అభిషేకించిన రాజు సౌలు, రెండవదిగా దావీదును అభిషేకించాడు. ఆ తర్వాత మునుముందు జీవితాల్లో మునుముందుకు మనం నడుస్తూ ఉంటే అక్కడ ఇంకా అనేక మంది రాజులను అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, శిష్యరకంలో ఉన్నటువంటి రహస్యం, శిష్యరకంలో ఉన్నటువంటి గొప్పతనం గుర్తెరిగి ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఇంకా ఉంది రహస్యం. ఇది ప్రభుచిత్తం అయితే వచ్చే వారం దీన్ని మనం నేర్చుకుందాం. కనుక ఈ శిష్యత్వంలో పెరిగిన వీరు అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతూ తన గురువులకు తగినట్లుగా వారు ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం.
దయచేసి మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని మందిరంలో వాళ్ళు మొక్కల వల్లే ఉండడానికి ఇష్టపడండి. దేవుని ఆవరణంలో ఉండడానికి ఇష్టపడండి. నా జీవితంలో ప్రియులారా, నేను రక్షణ పొందకముందైనా సరే నామకా జీవితంలో ఉన్నప్పుడు మరి నా జీవితం గడిచింది మందిరంలోనే. ఒక భోజనం టైంలో వెళ్ళి భోజనం చేయటానికే తప్ప మిగతా టైం అంతా నేను మందిరంలోనే గడిపాను. పడుకోవటానికి మంచం ఉంది, ఇల్లు ఉంది, నాకు ప్రత్యేకమైన గది ఉంది. అయినా సరే నేను అది విడిచిపెట్టి దేవాలయంలో దేవుని దగ్గర పొందిన ఆ యెహోవా మందసము ఉన్న స్థలంలో పడుకున్నటువంటి వాడిని. దేవుడు నన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. దేవుడు తన ఆత్మాభిషేకం చేత ఆయన సన్నిధిలో అనేక ఆత్మలకు ఆధారం చేసేవాడిగా, అనేక ఆత్మలను రక్షించేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి. నీవు కూడా దేవుని మందిరంలో పనిచేయటానికి ఇష్టపడు. నీవు కూడా దేవుని సేవకుడి దగ్గర పనిచేయటానికి ఇష్టపడు. నీ పనులు చూసుకో. నీ పనుల అనంతరం నువ్వు పెరగాల్సింది దేవుని ఆవరణలో. నీ పనుల అనంతరం నువ్వు పెరగాల్సింది దేవుని సేవకుని యొక్క చేతి కింద. అది జ్ఞాపకం ఉంచుకోండి. సేవకుడికి పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్టు? ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడతారు. చూడండి, ఇక్కడ 2 రకాల జనాలను చూస్తున్నాం. యేసు ప్రభువు అంటారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చారు, నేను రోగినై ఉంటే నన్ను చూడటానికి వచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను మందలించారు, పరదేశినై ఉంటే నన్ను చేర్చుకున్నారని. ఆ ప్రజలు అడుగుతారు, మేము ఎప్పుడు చేసామయ్యా ఇవన్నీ నీకు అంటారు. అందుకనే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరిగి అని నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరికి చేశారంట? వీళ్ళు లేని వారికి చేశారు, దరిద్రులకు చేశారు, పేదవాళ్ళకి చేశారు. మరేంటి దేవుడు నాకు చేశాడంటారేంటి? అంటే ఇంకో విషయం చెప్పనా? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చిన వాడంట. అబ్బా, దేవునికి స్తోత్రం. అరే, ఇది సందర్భం కాదు కానీ. కనుక ప్రియులారా, కింద ఇంకా ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వెప్పుడైతే అలాగుంటే మేము నీ దగ్గరకు రాలా, నిన్ను పలకరీలేదా, నీకు భోజనం ఎందుకు పెట్టలేమేమో, నువ్వు ఎప్పుడు వచ్చావంటే ఆయన ఏమన్నాడు? మిక్కిలి అల్పులైనా ఈయన సహోదరులలో ఒకళ్ళకి చేయలేదు కనుక మీరు చెప్పండి, ఎవరికి చేయలే? నాకు చేయలే అంటే దేవునికి చేయలేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు గొప్పలు కావాలంటే ఇంట్లో కూర్చుంటే గొప్పలు కారండి. నువ్వు దేనిలో వర్ధిల్లాలి అన్నా సేవకునే మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీ భవిష్యత్తులో గొప్పగా ఆశీర్వదించబడతావు. వాళ్ళకి చేసేది ఏంటంటే అంతే అన్నట్టు ఏహాగానే ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన మందిర ఆధ్వర్యంలో, ఆయన దాసుని యొక్క సేవకుని యొక్క ఆధ్వర్యంలో మీరు పెరిగి ఎలీషాను ఆశీర్వదించినట్లుగా మరి ఆ రూతును వెంబడించిన నయోమిని వెంబడించిన రూతుకు మేలు కలిగినట్లుగాను ఏలి ఎదుట చెప్పండి దేవునికి పరిచర్య చేసిన సమూయేలు వలెను మీరును ఆశీర్వదించబడాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా అలాగనే తీర్మానాలు తీసుకొని వెంబడించి దేవుని చేత ఆశీర్వదించబడుతురుగాక. ఆమేన్. ఓ చిన్న ప్రార్థన చేసుకుని
ఈ ఆరాధన మనం ముగించుకుందాం.